ప్రైస్ ది లార్డ్. చేరువచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 2వ వచనం. తరువాత ఆయన పరమునకు చేర్చుకోబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమున రచించితిని. ప్రైస్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులారా, ఆత్మీయ బంధువులారా, మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరొక పర్యాయం దేవుని సేవకునిగా దేవుని బిడ్డలైన మిమ్మల్ని కలుసుకోవడానికి ఈ కార్యక్రమం వేదిక అయింది. అందరూ బట్టి నేను ప్రభునామాన్ని మహిమపరుస్తున్నాను. శాంతి టీవీలో ప్రతిరోజు ఉదయం 8 నుంచి 8:30 వరకు, సాయంకాలము 4 నుంచి 4:30 వరకు రిపీటేషన్ పునరావృతమయ్యేటువంటి ఈ కార్యక్రమాన్ని బట్టి నేను ప్రభునామాన్ని మహిమపరుస్తూ ఈ కార్యక్రమం చూడాల్సిందిగా, మీరు ఒకవేళ ఉదయం చూస్తుంటే సాయంత్రం చూడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఉదయం చూడకపోతే సాయంత్రం మీకు టీవీలో చూసేటువంటి అవకాశం ఉంది. వేరు ప్రదేశాల్లో ఉన్న ప్రజలు ఈ కార్యక్రమాలను చూస్తున్నారు టీవీ సెట్ల ద్వారా. అందును బట్టి నేను ప్రభునామాన్ని మహిమపరుస్తున్నాను. ఇంకా రాబోయే రోజుల్లో కొంతకాలానికి టీవీ సెట్లు ఉండకపోవచ్చేమో, ఇంకా కేవలం యూట్యూబ్ ద్వారానే ఈ సందేశాలు వినేటువంటి అవకాశం ఉందేమో. సరే, ఏదేమైనప్పటికీ ఎంత మనము మోడర్నైజ్డ్ అయినా అప్డేట్ అయినా కానీ దేవుని వాక్యాన్ని మాత్రం స్వీకరించే విషయంలో మాత్రం మనం అలక్ష్యం చేయకుండా చాలా జాగ్రత్తగా దీన్ని అప్లై చేసుకుంటూ ముందుకు సాగాలి. దేవుని స్తోత్రం. నా 2 నంబర్లు ఉన్నాయి ఇక్కడ, వాట్సాప్ నంబర్లు. మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మీరు మీ యొక్క ప్రాబ్లమ్స్ వాటిని షేర్ చేసుకోండి. మీరు నాతో పంచుకున్న విషయాలు అవి సీక్రెట్గా ఉంటాయి. దాన్ని ఇతరులతో పంచుకోవడం అంటూ ఉండదు. మీకోసం ప్రార్థన చేస్తూ మీకు కావలసినటువంటి ఆత్మ సంబంధమైన సలహాలు ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే కౌన్సిలింగ్ అని నేను కౌన్సిలర్ అని నేను చెప్పుకోవడం లేదు. కానీ మనం కాదు కౌన్సిలర్స్, నేను కాదు కౌన్సిలర్, ఏ సేవకుడు కాదు కౌన్సిలర్. నీ శాసనములు నాకు ఆలోచనకర్తలై ఉన్నవి అని రాయబడింది. అనగా దేవుని వాక్యాలే మనకు ఆలోచనకర్తలు, అనగా కౌన్సిలర్స్. అంతవరకే కానీ నేను కౌన్సిలర్ని కాదు, ఎవరు కౌన్సిలర్ కాదు. వైజ్ కౌన్సిల్ కమ్స్ ఫ్రమ్ గాడ్. ఒక సరైన మంచి ఆలోచన ప్రభు దగ్గర నుంచి వస్తుంది. కాబట్టి మీకు ఒకవేళ ప్రభు ప్రేరణ బట్టి ఏదైనా నేను మీకు చెప్పాలని మీకు అనిపిస్తే, నేను చాలామందితో మాట్లాడుతూ ఉంటాను. వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు, నేను మాట్లాడుతూనే ఉంటాను. ఈ 30 సంవత్సరాలకు పైగా నేను ప్రజల మాటలు వింటూ, వాళ్ళ సమస్యలు వింటూ, వాళ్ళ కథలు వింటూ, వాళ్ళ కష్టాలు, వాళ్ళ కన్నీటి గురించి వింటూ ఉన్నాను. నేను ఆ సమయంలో ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు కొద్దిగా మాట సాయం అన్నట్టుగా ఏదో జస్ట్ వాక్యం నుంచి కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడానికి ప్రభు సాయం చేస్తున్నాడు. కాబట్టి నా 2 నంబర్లు, వాట్సాప్ నంబర్లు కాంటాక్ట్ చేయండి. ఒకటి జియో నంబర్, ఒకటి ఐడియా నంబర్, దానికి మీరు కాంటాక్ట్ చేయండి. మనం ఆత్మ సంబంధంగా సహవాసం చేసుకుంటూ అనేక విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మోర్ ఇన్సైట్స్ కోసం, లేకపోతే ఒక ఎన్లైట్మెంట్ కోసం, ఒక రెవల్యూషన్ కోసం మీరు కాంటాక్ట్ చేయాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. దేవుని స్తోత్రం. మీ సాక్ష్యాలు కూడా మీరు పంచుకోవచ్చు. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందిన మేళ్ళు, ఒకవేళ ఈ కార్యక్రమం ద్వారా కాకపోయినా మీరు ప్రార్థిస్తున్నప్పుడు మీ వ్యక్తిగతమైన జీవితంలో దేవుడు జరిగించినటువంటి కార్యాల గురించి మీరు సాక్షిగా ఉండొచ్చు. మీకు రాబోయే రోజుల్లో సాక్ష్యానికి కొద్దిగా ఒక 2-3 మినిట్స్ సమయం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఎవరైనా ఆశ కలిగినట్లయితే 2-3 నిమిషాల్లో సాక్ష్యం చెప్పేటువంటి అవకాశం ఉన్నట్లయితే వాళ్ళందరినీ మేము ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఒక ప్రోగ్రాంలోనే ఒక 5-6 మందికి కాదు కానీ ఒకరిద్దరికి అవకాశం ఇవ్వాలనేది నా యొక్క ఆలోచన. 2-3 నిమిషాల్లో. ఈ రోజుల్లో నా సాక్ష్యం పెద్దదండి, 3 గంటలు ఉంటుంది, 4 గంటలు అయినా చాలని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ కూడా సాక్ష్యాన్ని క్లుప్తంగా మనం చెప్పొచ్చు. నేను పూర్వం దోషకుని, హింసకుని, హానికరుణ్ణి, ప్రభు నన్ను కనికరించాడండి, తెలియక అవిశ్వాసం వల్ల చేసి కనుక కనికరించబడితేనని పౌలు క్లుప్తంగా చెప్పేశాడు. పౌలు సాక్ష్యం పెద్ద సాక్ష్యమే, 2-3 గంటలు చెప్పగలిగిన సాక్ష్యమే. కానీ దాన్ని ఆ పాత జీవితాన్ని తవ్వుకుంటూ, లోడుకుంటూ, లేకపోతే దాన్నే తలపోసుకుంటూ తాను అన్ని విషయాలు చెప్పుకోలేదు. కానీ జస్ట్ త్వరగా కొన్ని మాటల్లో తను ఎంత షార్ట్గా, ఎంత ఫాస్ట్గా తన సాక్ష్యాన్ని చెప్పాడో చూడండి. 22వ అధ్యాయం 26వ వచనాల్లోకి వస్తే, మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయంలో చెప్పినంత ఫాస్ట్గా లేకపోతే క్లుప్తంగా చెప్పలేదు. సమయాన్ని బట్టి తను సాక్ష్యాన్ని అలా చెప్పుకున్నాడు. అలాగని ఈ అపోస్తలుల కార్యం 22వ అధ్యాయం 26వ అధ్యాయంలో కూడా గంటల తరబడి సమయం తీసుకొని చెప్పాడని కాదు. సాక్ష్యం కూడా క్లుప్తంగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మా కొరకు ప్రార్థించండి, మీ కొరకు కూడా ప్రార్థిస్తాం. ఆర్థిక వనరుల యొక్క కొరత ఉంది. ఈ కార్యక్రమం నడిపించడం అనేది అంత సులభమైన విషయం కాదు. ఇప్పటివరకు దేవుడు సాయం చేశాడు.
2020 నుంచి 2020 సంవత్సరం, 2021 సంవత్సరం, 2022, 2023, 2024, 2025 సంవత్సరాలు పూర్తి చేసుకుని 6వ సంవత్సరంలో ప్రవేశించాం. 5 సంవత్సరాలు అంటే 12 5 60 నెలలు, 61 నెల, 62వ నెలలో మనం ఉన్నాం. ఒక సంవత్సరానికి రోజు ప్రోగ్రాం కనుక 365 ప్రోగ్రామ్స్, ఆ 365 సందేశాలు. ఈ కార్యక్రమాలు దీన్ని టెలికాస్ట్ చేయాలంటే అది ఉచితంగా జరిగే పని కాదు, కాస్త కష్టతరమైన పని. వ్యయ ప్రయాసాలు ఉన్నాయి, ఆర్థిక వనరులు కావాలి. దేవుడు ఇస్తున్నాడు, దేవుడు ఇంకనూ ఇస్తాడని నేను భావిస్తున్నాను. కనుక ఒకవేళ ఈ పరిచయం గురించి మీరు ప్రార్థిస్తున్నప్పుడు మీకు ఏదైనా కొద్దిగా భారం, మీకు ఏదైనా చేయూతనివ్వాలని మేము అనిపిస్తే నేడే మీరు నన్ను సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం. వెంటనే నా ఫోన్పే నంబరు, గూగుల్ పే నంబర్ అడిగి ఎంత ఏంటి అని దయచేసి మీరు ప్రార్థన చేయండి. టేక్ యువర్ ఓన్ టైం అండ్ థింక్ అబౌట్ దిస్ మినిస్ట్రీ. ఈ పరిచర్య గురించి ఆలోచించి GFI అనేటువంటి మినిస్ట్రీ మీరు ఈ పరిచర్య కొరకు ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఈ పరిచర్య కొరకు ఇచ్చింది మీరు ఏమాత్రం వేస్ట్ కాదు. కారణం ఏంటంటే ఈ పరిచర్య కనిపించడానికి ఒక పెద్దదిగా లేకపోయినప్పటికీ, ఒక మెటీరియలిస్టిక్గా లేనప్పటికీ, ఫిజికల్గా పెద్ద పెద్ద స్ట్రక్చర్స్తో లేనప్పటికీ కూడా నెల్లూరు ప్రాంతంలోనే, నెల్లూరు జిల్లాలోనే సుమారు 26 మంది సేవకులు, అంతేకాకుండా విజయవాడ ప్రాంతంలో వేరువేరు జిల్లాల నుంచి ఈస్ట్ వెస్ట్ అనగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు, ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా, బాపట్ల జిల్లా, ఇలాంటి కొన్ని జిల్లాలు, 5-6 జిల్లాలు, అక్కడ 60 మంది సేవకులు, తెలంగాణలో ఒక 35 మంది సేవకులు, ఇలా ఇంచుమించు 120-130 మంది సేవకులు కలిసి కూడుకుంటున్నారు. ఆయా సమయంలో కలుసుకుంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు. వీరందరికీ మా సహవాసం ద్వారా కొద్దిపాటి నాయకత్వం, లీడర్షిప్, గైడెన్స్ వాళ్ళకి అనుగ్రహించబడుతుంది. పరిశుద్ధాత్ముడే నడిపించేది కానీ కాస్త హ్యూమన్ లీడర్షిప్ అనేది ఒక 10% వరకు ఉందని అనుకుంటున్నాను. కాబట్టి ఈ సహవాసం కొరకు ప్రార్థన చేయండి. ఇంకా ఆయా ప్రాంతాల్లో చర్చ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. వీటికి ఆర్థిక వనరులు కావాలి. లోకల్గా చర్చెస్ వాటిని వాళ్ళే సెల్ఫ్ సపోర్ట్ చేసుకోవాలి. వైఎస్ఆర్ నగర్లో పాస్టర్ మోజెస్ గారు మందిరం కట్టుకుంటున్నాడు, రేకులు వేసుకుంటున్నాడు, ఎక్స్టెన్షన్ చేసుకుంటున్నాడు. దానికి కొద్ది ఆర్థిక నిధులు కావాలి. పాస్టర్ CH ఆనంద్ గారు ఉన్నారు ఇబ్రహీంపట్నంలో, ఆయన కూడా మందిరం యొక్క ఎక్స్టెన్షన్ వర్క్ వీటిలో ఉన్నాడు, దానికి ధనం కావాలి. ఇంకా వేరు వేరు ప్రదేశాల్లో దేవజనులు చేస్తున్నారు కనుక వీటన్నిటి కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. కాబట్టి నేను ఇవన్నీ చెప్పడంలో ఉద్దేశం మీరు స్పెండ్ చేసేటువంటి మనీ, మీరు ఇచ్చేటువంటి ఆఫరింగ్గా, ఫ్రీ విల్ ఆఫరింగ్ అనేది అది వేస్ట్ కాదు అని చెప్పడమే నా యొక్క ఉద్దేశం. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ముందుకు సాగుదాం. పరిశుద్ధమైన మా దేవా మీకు వందనాలు. గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ GFI అనేటువంటి మినిస్ట్రీ కొరకు, గిడియోన్ మిషన్ చర్చ్ అనేటువంటి చర్చ్ కొరకు, మా నెల్లూరులోని శాంతినగర్ ఆ సంఘమును బేస్ చేసుకొని ఉన్నటువంటి బ్రాంచెస్ కొరకు, ఉన్నటువంటి వెంకన్నపురం, ముత్తుకూరు, వాలడిపాలెం, పెరంకొండ, జిరావారిపాలెం, వైఎస్ఆర్ నగర్, గుమ్మలదిబ్బ, ప్రభా ఈ 7 ప్రాంతాల్లోని పరిచర్య కొరకే మీకు వందనం చేస్తున్నాం. ఇంకా నూతనమైన ప్రదేశాల్లో పరిచర్య చేయడానికి మీరు ద్వారములు మీరు తెరవమని అడుగుకుంటున్నాం. ఇంకా నూతనమైన ప్రదేశాల్లో మేము వెళ్ళడానికి ఉన్నటువంటి ఆటంకాలన్నీ తొలగిపోవడానికి మాకు ముందుగా మీ దూతను పంపించి మీ కార్యం జరిగించమని అడుగుకుంటున్నాం. కానీ మీకు వందనాలు చేస్తున్నాం. ఈ పరిచర్ని ఇప్పటివరకు నడిపించారు. ఈ టీవీ పరిచర్ను 5 సంవత్సరాలు ముగించుకొని 6వ సంవత్సరంలో ప్రవేశించడానికి మీరు సాయం చేసినందుకు మీకు వందనాలు. తండ్రి మీకు వందనాలు. ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించేటువంటి, పోషించేటువంటి కొంతమందిని మీరు లేవనెత్తమని అడుగుకుంటున్నాం. ఈ సమయంలో ముందున్నటువంటి కార్యక్రమంలో మీ మాటలు విని ఆత్మీయంగా బలపడి ముందుకు సాగుతూ సాయించమని అడుగుకుంటూ సకల ఘనత, మహిమా, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు, ఏర్పరచబడిన వారు, చోజన్ వన్స్. ఆ ఏర్పరచబడిన వారు అంటే ఎవరు, ఎంతమంది అనేది కాదు, వారు ఎవరు, వాళ్ళకి ఏం జరిగింది అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. వారు దావీదు రాళ్లను ఎంపిక చేసుకున్నట్లుగా దావీదు కుమారుడు సజీవమైన రాళ్ళు అనబడినటువంటి అపోస్తులను, శిష్యుల్ని ఎంచుకున్నాడు. అంటే వాళ్ళ పేర్లు సజీవమైన రాళ్ళని కాదు,
వాళ్ళు రాయి లాంటి వాళ్ళు, కాకపోతే సజీవమైన రాయి లాంటి వాళ్ళు, తమ లోపల జీవం కలిగిన వాళ్ళు. రాయి లోపల జీవం లేదు, అది మనం దొల్లిస్తే దొలిపోతుంది. కానీ మానవుడు అలా కాదు, వాడు సజీవమైన రాయి. హీజ్ ఎ లివింగ్ స్టోన్. సజీవమైన రాళ్లతో ఆత్మ సంబంధమైనటువంటి మందిరంగా కట్టబడుతున్నాం. ఆత్మ సంబంధమైన మందిరంగా బిల్డింగ్ ప్రాసెస్ జరుగుతుంది, ఎడిఫికేషన్ ప్రాసెస్ జరుగుతుంది. దేవుని స్తోత్రం. దావీదులాగా ఏరుకోబడిన వారు కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది యవనస్తులు ఉన్నారు. వాళ్ళలో దేవుడు ఈ 12 మందిని ఎంపిక చేసుకున్నాడు. 32,000 మందికి పైగా ఉన్నారు. వాళ్ళలో 300 మంది ఎంపిక చేయబడ్డారు. దేవుని స్తోత్రం. ఒక్కొక్క గోత్రంలో వేల మంది ఉంటారు. గోత్ర పెద్దలుగా, గోత్రకర్తలుగా ఒకరే నియమించబడుతున్నారు. హల్లెలూయా. ఏర్పరచబడిన వారు అనగా ఏరుకోబడిన వాళ్ళు. దే వర్ చోజన్ ఫ్రమ్ డిఫరెంట్ స్టోన్స్. రకరకాల రాళ్ళు, రకరకాల ఆకృతిలో దావీదు కనిపించింది, ఈ రాయి అయితే బాగుంటుంది. దిస్ స్టోన్, ఒక రాయి కన్నా మరొక రాయి ప్రత్యేకంగా భిన్నంగా ఉండొచ్చు, రంగులో వ్యత్యాసం ఉండొచ్చు. అలాగని రాయి రంగును బట్టి చూసి మోసపోవడం కాదు. రాయి తన ఒడిశల్లో సెట్ కావాలి, తన విధానములో సెట్ కావాలి, తన పోరాట విధానములో సెట్ కావాలి. దేవుని యొక్క, క్రీస్తు యొక్క, దేవుని కుమారుడైన దావీదు కన్నా గొప్పవాడైనటువంటి క్రీస్తు విధానాల్లోకి సెట్ అయ్యేటువంటి సజీవమైన రాళ్ల సమూహము గొలియాతుల్లాంటి యూదయ ప్రాంతంలోనూ, ఇజ్రాయెల్ ప్రాంతంలోనే, ఇజ్రాయెల్ దేశంలోనూ, గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి గొలియాతులను సంహరించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నట్టు 12 సజీవమైన రాళ్ళు. తర్వాత వాళ్ళు నియమించబడిన వాళ్ళని దే వర్ అపాయింటెడ్. ఒక ఉద్యోగంలో అపాయింట్మెంట్, ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అపాయింట్ చేసుకుంటారు. అపాయింట్మెంట్ లెటర్ వాళ్ళకు ఉంది, ఒక అపాయింట్మెంట్ మనకుంది. దేవుని స్తోత్రం. అనాయింటింగ్ మనకుంది, ఒక అపాయింటింగ్ కూడా మనకుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన యొక్క అపాయింటింగ్ని తెలియజేయడానికి మనకు ఒక అనాయింటింగ్ ఉంటుంది. స్తోత్రం. ఆథెంటిక్గా లేకపోతే అఫీషియల్గా వీళ్ళు పలానోళ్ళు, పలాని వ్యక్తి అని డిక్లేర్ చేయడానికి, డిసైడ్ చేయడానికి నియమించబడ్డాం. దేవుని స్తోత్రం. మూడో విషయము, వారు ఏర్పరచబడిన వారు ప్రార్థనాపూర్వకంగా. అప్పటికే యేసు ప్రభు మినిస్ట్రీలో ఉన్నాడు. మినిస్ట్రీ చేసి కూడా చాలా సంవత్సరాలేం కాలేదు. మినిస్ట్రీ చేస్తూ ఉండగా రాజ్యాన్ని గురించి, లేకపోతే రాజ్య సువార్తను ప్రకటిస్తూ, పరలోక రాజ్యం సమీపిస్తున్నదని ప్రకటిస్తూ, తర్వాత ఈ పరిచర్యకి కొంతమంది కావాలి, 12 మంది కావాలని భావించి, 12 అనే దానికి పాత నిబంధన కాలంలో ప్రాముఖ్యత ఉంది కనుక 12 అనేది ఫౌండేషనల్ నంబర్, మన అనగా పునాది సంఖ్య అది. కాబట్టి వాళ్ళు అలా 12 మంది ఎంపిక చేయబడ్డారు ప్రార్థనాపూర్వకంగా. నాలుగోదిగా, వారు ముందుగా నిర్ణయించబడిన వారు. దే వర్ ప్రీ డెస్టైన్డ్ పీపుల్. జగత్తుకు పునాది వేయబడక ముందే ఏర్పాటు చేయబడిన వాళ్ళు. నిన్న మొన్న ఏర్పాటు చేయబడిన వాళ్ళు కాదు. మేము శిష్యత్వం చేస్తామండి అని, లేకపోతే అభ్యర్థించినప్పుడు అని కోరినప్పటి నుంచి వాళ్ళు శిష్యులుగా ఎంచబడిన వాళ్ళు కాదు. వాళ్ళు ముందుగా నిర్ణయించబడ్డారు. లోకము స్థాపించబడడానికి ముందే ఆయన వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ముందుగా నిర్ణయించబడ్డం అనే దాని గురించి, దాన్ని సిద్ధాంతపరంగా మనం ఆలోచించడం లేదు. కాబట్టి ఏర్పరచబడ్డంలో ఉన్నటువంటి విషయాల గురించి మనం ఆలోచించాం. రండి, ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 2వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 1st చాప్టర్ 2nd verse. తరువాత ఆయన పరమునకు చేర్చుకోబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ప్రారంభించిన వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథములో రచించితిని. జస్ట్ బిఫోర్ హీ అసెండెడ్ ఇంటూ హెవెన్, ఆయన కొన్ని ఆజ్ఞలను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, మిగిల్చి లేకపోతే ఉపదేశించి వెళ్ళాడు. మన టైటిల్ ఆరోహణం, ఎక్కిపోవడం, పైకి వెళ్ళడం. కింద ఉన్న వ్యక్తి పైకి వెళ్ళిపోవడం.
పరలోకము నుంచి దిగి వచ్చిన వాడు తప్ప పరలోకమునికి ఎక్కిపోయిన వాడెవడు లేడు అని దేవుని వాక్యంలో రాయబడింది. చదువుకుందాం మనం మూల వాక్యం. పవిత్రాత్మ మహిమతో తాను ఎన్నుకున్న అపోస్తలులకు వాళ్ళు చేయవలసిన కర్తవ్యాలను చెప్పాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వారికి ఆజ్ఞాపించాడు. అక్కడ రాయబడిన మాట, ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు, అంటే 40 రోజుల వరకు, పునరుత్థానుడైన దినము మొదలుకొని పరలోకము చేర్చుకొనబడినటువంటి దినము వరకు ఈ 40 రోజుల్లో ఆయన ఏదో చేశాడు. ఆయన బోధించాడు. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి కనబడచ్చు, లేదా వారికి అగుపడచ్చు. ఒకటి వారికి కనబడుతూ, రెండోది వారికి బోధిస్తూ, వారికి ప్రమాణాలు చూపిస్తూ, వారికి తాను సజీవుడని, హలో నేను చచ్చిపోలేదండి, నేను చచ్చిపోయాను, తిరిగి లేచాను, నేను ఇంకా శవంగా లేను, ఇది నా శరీరమే కానీ నేనే కానీ నేను భూతం కాదు, తనను తాను క్లియర్గా స్పష్టంగా ఆయన బయలుపరుచుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మాటలు ఏంటంటే ఆరోహణం అన్నప్పుడు అవరోహణం అనేటువంటి మాట వ్యతిరేక పదంగా మనకు కనిపిస్తుంది. అధిరోహించడం లేకపోతే ఆరోహించడం అనగా పైకి వెళ్ళిపోవడం, ఎక్కిళ్ళిపోవడం అని. దాని గురించి 4 విషయాలు మీకు అర్థం కావడం చెప్తాను. ఆరోహణమాయను లేకపోతే పరమునకు ఎక్కిపోయెను. పరమునకు ఎక్కిపోయెను అనే దాని గురించి మనం అర్థం చేసుకోవడానికి 1వ అధ్యాయము 9వ వచనం. స్తోత్రం. ఈ మాటలు చెప్పి వారు చూచుతుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. దేవుని స్తోత్రం. ఈ మాటలు చెప్పి, అంటే కొన్ని మాటలు చెప్పి అనగా 6, 7, 8 వచనాల్లో, లేకపోతే 7, 8 వచనాల్లో లాస్ట్ మాటలు అవి. గ్రేట్ కమిషన్ టైపు. మత్తయి సువార్త 28, మార్కు సువార్త 16లో ఉన్నట్టుగా ఈ మాటలు చెప్పి అనగా గద్దింపునిచ్చి, వాళ్ళని గద్దించి, వాళ్ళ యొక్క బాధ్యతలను వాళ్ళకి గుర్తు చేసి, వాళ్ళు చేయాల్సిన పని ఏంటో వాళ్ళకి తెలియజేసి, ఈ మాటలు చెప్పి వారు చూస్తూ ఉండగా, వారు చూస్తున్నారు, వారు వింటూ ఉండగానే కాదు, వింటూ ఉన్నారు ప్లస్ చూస్తూ ఉన్నారు. కానీ అక్కడ ప్రాముఖ్యంగా వారు చూస్తూ ఉండగా వారి కనుల ఎదుటే లిటరల్గా అక్షరార్థంగా ఆయన ఆరోహణమాయను. స్తోత్రం. హల్లెలూయా. ఆయన అదృశ్యమాయను అని కాదు, ఆయన అదృశ్యమైపోయాడు, ఆరోహణమయ్యాడు కాబట్టి అదృశ్యుడయ్యాడు. స్తోత్రం. సమయం వచ్చింది. సమయం వచ్చినప్పుడు ఆయన సమయంలో ఆయన ఆరోహణం చెందాడండి. ప్రతిదానికి సమయం ఉంది. పునరుత్థానుడు అవ్వడానికి సమయం ఉంది, ఆరోహణం కావడానికి సమయం ఉంది, ఆరోహణము చేసిన వాడు అవరోహణ చేయడానికి కూడా సమయం ఉందండి. ప్రతిదానికి సమయం ఉంది. ఆరోహణ సమయంలోనే అవరోహణ, అవరోహణ సమయంలో ఆరోహణ కాదు. ఇక్కడ రాయబడిన మాట ఆరోహణం గురించి మనం ఆలోచిస్తున్నాం. వారు చూస్తుండగా అగ్నిరథములు అయితే అగ్ని గుర్రములు నో, ఇవన్నీ ఏలియా కాలంలో జరిగాయి. అక్కడ 2 మనుషులు కనిపించారు అని రాయబడింది. వాళ్ళు ఓ గలిలయ మనుషులారా అని సంబోధించేదో చెప్పారు, మెసేజ్ ఇచ్చారు. దాన్ని మనం ఇప్పుడు ఆలోచించడం లేదు. ఆ 2 మనుషులు బహుశా మోషే ఏలియాలు అయిండొచ్చని మోర్గన్ అనేటువంటి ఒక బైబిల్ పండితుడు అన్నాడు. కొంతమంది ఇతరులు కాదు, అలా కాదు, మోషే ఏలియాలు కాదు, వాళ్ళు 2 దేవదూతలు అయి ఉంటారు అని ఇలా వేరు వేరు అభిప్రాయాలు చెప్పారు. దాంట్లో మన లేదు. స్తోత్రం. హల్లెలూయా. ఆరోహణము అనగా ఆయన పరమునకు చేర్చుకొనబడడం. హీ వాస్ టేకెన్ బ్యాక్ ఇన్ టు హెవెన్. హెవెన్ రిసీవ్డ్ హిమ్. పరలోకం ఆయన్ని స్వీకరించింది. ఏ విధంగా స్టెఫను కోసం ఆయన లేచి నిలబడ్డాడు, మనుష్య కుమారుడు నిలుచుండి స్వాగతం పలుకుతున్నట్లుగా ఉన్నట్లుగా. స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నటువంటి విషయం. స్తోత్రం.
రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 62వ వచనం. అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచి ఉన్న యెడల ఏమందురు? మీరు ఏదో ఒకటి అంటారు, ఒకవేళ ఏమనకపోయినా మౌనంగా ఉంటారు. మనుష్య కుమారుడు మునుపున్న చోటికి ఎక్కిపోవడం మీరు చూస్తే, ఎక్కిపోయిన తర్వాత చూస్తే అని కాదు, ఎక్కిపోతుండగా చూస్తుండగా మీకు ఏదో అర్థమవుతుంది. అప్పుడు మీరు ఏదో అనే అవకాశం ఉంది. స్తోత్రం. 6వ అధ్యాయము 62వ వచనం నేను చదువుతున్నాను వాడుక భాషలో. బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో నుంచి. స్తోత్రం. వాట్ విల్ యూ డూ వెన్ యూ సీ ద సన్ ఆఫ్ మ్యాన్ అసెండింగ్ ఇన్ టు ద రెల్మ్ ఫర్ విచ్ హీ కేమ్? మనం ఆలోచిస్తున్న మాట, మనుష్య కుమారుడు ముందున్న చోటికి వెళ్తాడు. ముందు ఒక చోటు ఉన్నాడు, 1000 సంవత్సరాలు ఉన్నాడు అక్కడ, నిత్యత్వంలో తండ్రితో పాటు ఉన్నాడు. ఆయన వచ్చాడు, నింగిని చీల్చుకొని ఈ భూమి మీదకి, నేల మీదకి దిగి వచ్చాడు ఆయన. స్తోత్రం. ఒక వానలాగా ఆయన వచ్చాడు, తొలకరి వానలాగా, కడవరి వానలాగా ఆయన వచ్చాడు. ఒకటి ఆయన ఆరోహణం గురించి మనం ఆలోచిస్తున్నాం. ఆయన పరమునకు చేర్చుకొనబడ్డం, ఇది ఆరోహణం. ఆయన ఎక్కిపోవడం, బోడివాడ ఎక్కిపో ఎక్కిపో అని కొంతమంది పిల్లలు కేకలు వేశారు. వాళ్ళకేం జరిగిందో నేను చెప్పదలుచుకోలేదు, ఇప్పుడు సమయం లేదు కాబట్టి. ఎక్కిపోవడం, ఎలా ఎక్కిపోగలరు? ఎలా ఎక్కిపోగలరు మనుషులు? ఎక్కిపోవాలి అంటే మెట్లు కావాలి, లేకపోతే లిఫ్ట్ కావాలి, ఎలివేటర్ కావాలి. ఎలాగా? మనము ఆత్మలో ఒక్కో మెట్టు ఎదుగుతున్న కొలది మనము ఎక్కిపోగలము. స్తోత్రం. ఎత్తైన ప్రదేశం కాబట్టి ఎక్కిపోవాలి, ఎక్కిపోవాల్సిన అవసరం ఉంది. స్తోత్రం, స్తోత్రం. తర్వాత ఇంకో మాట, ఈ ఆరోహణ గురించి అర్థం చేసుకోవడానికి లూకా సువార్త 24వ అధ్యాయం 51వ వచనం. లూకా సువార్త 24వ అధ్యాయం 51వ వచనం. వారిని ఆశీర్వదించుచుండగా, వారిని ఆశీర్వదించాడు, వారిని శపించలేదు. వాళ్ళని గద్దించి ఉండొచ్చు, శపించలేదు. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి, ఇంచుమించు సుమారు 500 మంది కావచ్చు, గలిలయలోని కొండ దగ్గర జరిగిన సంఘటన. వారిలో ఉన్నాడు, వారిలో నుంచి ఆయన హీ వాజ్ సపరేటెడ్ ఫ్రమ్ దెమ్. శిష్యుల మధ్యలో ఆయన శిష్యులాగా, తండ్రికి శిష్యుడుగా, తండ్రికి ప్రియమైన కుమారుడుగా ఉన్నాడు. కానీ నౌ హీ బికమ్ సెపరేటెడ్ ఫ్రమ్ దెమ్. 9 మందిని సపరేట్గా ఉంచి, 3 సపరేట్గా ఉంచి, తాను స్తోత్రం రాతి వేత దూరంలో ఉన్నటువంటి దేవుడు ప్రత్యేకించబడ్డాడు. 4వ విషయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనము ఒప్పుకొన్న దానిని గట్టిగా చేపట్టుదాము. ఉన్నాడని, మనకు యేసు ఉన్నాడని, మనకు ప్రధాన యాజకుడు ఉన్నాడని, మనకంటే ముందుగా వెళ్ళిన వాడు, మీకంటే ముందుగా గలిలయకు వెళ్తున్నాడు ఆయన. మనకంటే ముందుగా ఆకాశ మండలము గుండా, అనగా ఆకాశంలోని మేఘవాహనముల మీదుగా వెళ్ళినటువంటి యేసు. స్తోత్రం, హల్లెలూయా. ఆకాశ మండలం గుండా వెళ్ళినటువంటి యేసు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం మనం గమనించినట్లయితే, అక్కడ మనం గమనించాల్సిన మాట, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. దిగినవాడు అనగా పాతాళ లోకానికి కిందకి దిగినవాడు తానే సమస్తమును నింపునట్లుగా ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. ఆకాశ మండలము అన్నిటికంటే, ఆకాశ మండలాలు చాలా ఉండొచ్చు, ఆకాశాలు 3 ఉండొచ్చు. ఆకాశ మండలాల గురించి ఇక్కడ రాయబడింది. ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన, ఆరోహణము అనేటువంటి టైటిల్తో పరమునకు చేర్చుకొనబడడం అనే దాన్ని గురించి అర్థం చేసుకోవడానికి ఆరోహణమని, ఎక్కిపోవడం అని,
అంతేకాకుండా ప్రత్యేకపరచబడ్డమని, నాలుగవదిగా ఆకాశ మండలం గుండా వెళ్ళడమని, ఆ శూన్యంలోకి లేకపోతే వాతావరణం ఉన్నటువంటి ఆ మండలాన్ని దాటుకొని ఒక నూతనమైన మండలంలోనికి, లేకపోతే తన తండ్రి దగ్గరికి తాను వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆరోహణ అనుభవంలో మనము ఒకరోజు ఆరోహణ చెందుతాం. మనం ఆరోహణ చెందడానికి ముందుగా మన స్తుతులు, మన ప్రార్థనలు పైకి వెళ్తున్నాయి. మన ప్రభువు పైకి వెళ్ళాడు. మన ప్రభువు కాదు, స్తోత్రం, మన ప్రజలు, మనమంతా ఒకరోజు ఆరోహణం అవుతాం, ఎత్తబడతాం. సరే, మనం దానిలోకి ఎత్తబడతామా లేదా, ఎత్తబడ్డం అనేది ఉందా లేదా అనే దాని గురించి మనం ఆలోచించడం లేదు. దేవుని స్తోత్రం. కాబట్టి ఆత్మ సంబంధంగా మన ఆత్మ ఆరోహణం చెందేటువంటి అనుభవంలో ఉంటూ యేసు ప్రభు యొక్క ఆరోహణను బట్టి ఆయన స్తుతిస్తూ ముందుకు సాగడానికి ప్రభు మనకు సాయం చేయను గాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు.